యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనిపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెండ్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిల్లిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు.